కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయినప్పటికీ దివ్యాంగులకు ఏ విధమైన నూతన పెన్షన్లు మంజూరు చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు పులిపాటి దుర్గారెడ్డి అన్నారు. గురువారం రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో 8 లక్షల పెన్షన్లు ఉండగా లక్షకు పైగా పెన్షన్లను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వికలాంగులకు పెన్షన్లను ప్రతి నెల 1వ తేదీన ఇంటికి వచ్చి ఇచ్చేవారని అన్నారు. మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు పులిపాటి దుర్గారెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర దివ్యాంగుల విభాగం అధ్యక్షుడిని. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రాజమహేంద్రవరంలో జిల్లా అధ్యక్షులు శ్రీ పోసుకుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ జిల్లా దివ్యాంగుల విభాగం విస్తృత సమావేశంకి విచ్చేసినటువంటి పెద్దలు అవును నాగేంద్ర అన్న గారికి, మరి అదేవిధంగా జనరల్ సెక్రటరీ అయినటువంటి మోహన్ రెడ్డి అన్న గారికి, చంద్రశేఖర్ గారికి, మరి స్టేజ్ మీద ఉన్నటువంటి మిగతా పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చారు, మరి వికలాంగులకి ఉచిత బస్సు ఇస్తా ఉన్నారు. డిసెంబర్ నుంచి ఈరోజు ఫిబ్రవరి వచ్చినా కూడా 3 నెలలు గడిచిపోయినా కూడా మీ మాటలు నీటి మీద మూటల్లాగే ఉన్నాయి తప్ప అమలు మాత్రం అవ్వట్లేదు. దయచేసి వికలాంగులకి ఉచిత బస్సు అనే పథకాన్ని వెంటనే అమలు చేయాలి. బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఇవ్వాలి. ఏదైతే ఈ సదరన్ సర్టిఫికెట్లు ఉన్నాయో ఈ సదరన్ సర్టిఫికెట్లలో ఉన్న అవకతవకలు తొలగించి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. మరి ఇందాక మా సోదరుడు చెప్పినట్టుగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో 3500 పెన్షన్లు ఇస్తే కొత్తది. మరి మిగతా 174 నియోజకవర్గాలు ఉన్నటువంటి వికలాంగులు కానివ్వండి, అర్హత కలిగినటువంటి వయోవృద్ధులు కానివ్వండి, విడోస్ కానివ్వండి, ఏం పాపం చేశారని మేము అడుగుతున్నాం. వాళ్ళందరూ మీకు ఓట్లు వేయలేదా చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నాం. అంటే కుప్పం ప్రజలు మాత్రమే మీకు ఓట్లు వేస్తే ముఖ్యమంత్రి అయ్యారా? మిగతా చోట్ల ఎక్కడ వికలాంగులు కానీ విడోస్ కానీ వయోవృద్ధులు కానీ లేరా అని అడుగుతున్నాం. సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ ఒక్క పెన్షన్ కూడా మీరు ఇవ్వలేదంటే ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన ఎంత దరిద్రంగా ఉందో మీరు అందరూ గమనించాలని కూడా కోరుకుంటున్నాను. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అర్హులైనటువంటి వికలాంగులకి వయోవృద్ధులకి అందరికీ కూడా కొత్త పెన్షన్ మంజూరు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో సదరన్ సర్టిఫికేట్లు ఏదైతే 6 నెలలకు ఒకసారి ఓపెన్ అయ్యి పూర్తిగా ఉంటే ఈరోజు 2 సంవత్సరాలతో కూడా ఒక్కచోట కూడా ఇంతవరకు ఓపెన్ కాకుండా సచివాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. ఈ పద్ధతి మానుకొని ఏదైతే చెప్పారో అవన్నీ నెరవేర్చాలని చెప్పి కోరుకుంటున్నాం. 2 సంవత్సరాలు అవుతున్నా కూడా దరిదాపుగా ఏ ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వకపోగా వికలాంగులు ఉన్నటువంటి 8 లక్షల చిల్లర పైగా ఉన్నటువంటి వికలాంగులకి ఈరోజు 1 లక్ష చిల్లరకు పైగా రీఎడ్యుకేషన్ పేరుతో నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ అనర్హతగా ప్రకటించినటువంటి ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలకి అంతు చిక్కకుండా పోతూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జరుగుతుందో వికలాంగుల మీద ఉన్నటువంటి వివక్ష, ఈ సదరన్ సర్టిఫికేట్ల రీఎడ్యుకేషన్ మీద పడుతున్నటువంటి అవస్థలు చూస్తూ ఉంటుంటే చాలా బాధాకరంగా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే వికలాంగులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చి ఉదయం 6 గంటలకే వాలంటీర్ చేత ఇంటికి పంపిస్తే ఈ కూటమి ప్రభుత్వం తెల్లబొల్లి మాటలు నమ్మి పెన్షన్ పెంచుతామని చెప్పి 6,000 చేసి దాన్ని ఈరోజు గడిచిన సంవత్సరం కాలంలో నుంచి అనర్హత పేరుతోటి లక్షల మంది పెన్షన్లు తొలగించే విధంగా కుట్రలు చేస్తుంది. ఏదైతే గత సంవత్సరం డిసెంబర్ ఆగస్టులో వీళ్ళు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆగస్టు 25వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కానివ్వండి, రాష్ట్ర కమిటీ నాయకులు కానీ అందరూ కూడా ధర్నాలు చేస్తే భయపడి పెన్షన్లు నిలుపుదలను ఆపివేసి రీఎడ్యుకేషన్ పెట్టింది. రీఎడ్యుకేషన్లో కూడా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి కావాల్సినటువంటిగా టీడీపీ నాయకులకో లేకపోతే వాళ్ళ కార్యకర్తలకో వాళ్ళ అనువుగా ఉండే వాళ్ళందరికీ మాత్రం పెన్షన్లు యథావిధిగా ఉంచి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని లేకపోతే మద్దతు ఇచ్చే వాళ్ళందరినీ కూడా పెన్షన్ తొలగించే విధానంలో 90% ఉన్న వాళ్ళని 40% కన్నా తక్కువగా ఉందని చెప్పి నోటీసులు ఇస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఒకటే అడగదలుచుకున్నాం, అయ్యా వయసు పెరిగే కొంది వికలాంగం పెరుగుతుందా తగ్గుతుందా? మరి గతంలో ఏదైతే 2014 నుంచి కూడా ఇస్తున్నారండి ఈ పెన్షన్ని, మరి ఆ రోజు మీ గవర్నమెంటే ఉంది, అప్పుడు డాక్టర్లు మీ వాళ్ళే. వీళ్ళందరూ కూడా రీఎడ్యుకేషన్లో అప్పుడు 90% ఇచ్చి ఈరోజు మరి
దాన్ని 40% కన్నా తక్కువగా ఏ విధంగా సర్టిఫికేట్లు ఇస్తున్నారు అంటే గతంలో ఇచ్చిన సర్టిఫికేట్లు ఫేక్ సర్టిఫికేట్లా లేకపోతే డాక్టర్లు తప్పు చేశారా? మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఎక్కడైనా సరే వయసు పెరిగే కొంది వికలత్వం అనేది పెరుగుతుంది తప్ప తగ్గదు. ఈ విధంగా కూటమి ప్రభుత్వం అలివిగాని హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చలేక ఉన్న పెన్షన్లు తొలగించి వాళ్ళని కుదించి ఆ సంపద సృష్టి చేస్తుంది. కాబట్టి వీటన్నిటిని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. మరి ముఖ్యంగా ఏదైతే 2016 దివ్యాంగుల చట్టం ఉందో ఆ చట్టాన్ని ఖచ్చితంగా ఇమ్మీడియట్లీ వెంటనే అమలు చేసే విధంగా ఆ చట్టంలో ఉన్నటువంటి అన్నీ కూడా వికలాంగులకి వర్తించే విధంగా ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. మరి అదేవిధంగా మన డిసెంబర్ 3న ఏదైతే ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఇంద్రధనుస్సు 7 వరాలు ప్రకటించారో వాటన్నిటిని కూడా వెంటనే అమలు చేసే విధంగా రేపు ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వికలాంగులకి తగిన బడ్జెట్ కేటాయించి ఆ ఇంద్రధనుస్సు అనేటువంటి 7 వరాలు కూడా అమలు చేయాలని చెప్పి మేమందరం డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా ఏదైతే బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే భర్తీ చేసి ఏదైతే వాళ్ళందరికీ వయోవృద్ధి 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా వయసు దాటిపోతున్న ఆశగా ఎదురు చూస్తున్నటువంటి బ్యాక్లాగ్ ఉద్యోగాలను కూడా వెంటనే విడుదల చేసి వాటిని భర్తీ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే వాళ్ళందరినీ కూడా అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా జైలుకి తరలిస్తున్నారో అది తక్షణమే మానుకొని మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలి కానీ నారా లోకేష్ ఉన్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం కాదని చెప్పి నేను ముఖ్యంగా తెలియజేస్తాను. మీరు ఇదే మొండి వైఖరితో వ్యవహరిస్తే రానున్న 29 ఎలక్షన్లో మీకు కనీసం 175 నియోజకవర్గాల్లో కూడా డిపాజిట్లు తక్కువని కూడా హెచ్చరిస్తున్నాం. ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారో రాష్ట్రం మొత్తం కూడా ప్రజలు చూస్తున్నారు. ఎక్కడున్నాం? ఒకప్పుడు బీహార్ రాష్ట్రాన్ని మనం అనుకునే వాళ్ళం అది రౌడీలు గూండాలు రాజ్యం వెళ్తున్నారని. ఇవాళ బీహార్ అమ్మ మొగుడులా తయారైంది మన ఆంధ్రప్రదేశ్. అంతకన్నా రౌడీలాగా గూండాల్లాగా వ్యవహరిస్తున్నారు ఈ కూటమి నాయకులు. వాళ్ళకి వత్తాసు పలుకుతున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థను కూడా అయ్యా మేము ఒకటే విజ్ఞప్తి కోరుకుంటున్నాం. దయచేసి మీరు కాకి చొక్కాలు వేసుకొని యూనిఫామ్ చేసుకొని మీరు డ్యూటీ చేయాలి కానీ పసుపు చొక్కాలు వేసుకొని డ్యూటీ చేస్తే ఖచ్చితంగా తగిన మూల్యం మీరు చెల్లిస్తారు. 29లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో చట్టానికి వ్యతిరేకంగా చట్టవిరుద్ధమైన పనులు ఈరోజు వాళ్ళందరినీ చూసుకొని మీరు కానీ చేస్తే వచ్చే రానున్న 29లో ఖచ్చితంగా అందరినీ చట్టం ముందు నిలబెడతామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అది ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి దయచేసి పోలీసులు మేము ఒకటే వేడుకుంటున్నాం, దయచేసి మీరు కాకి చొక్కాలతో యూనిఫామ్తో మీరు డ్యూటీలు చేయాలి కానీ పసుపు చొక్కాలతో కాదని మాత్రం ఇంకొకసారి మనం చేసుకుంటున్నాం. మరి అదేవిధంగా ఏదైతే ఈరోజు దివ్యాంగులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. 2016 చట్టంలో ఉన్నటువంటి అనేక సమస్యలు కానివ్వండి అనేకటువంటి చట్టాలను ఇప్పుడు కూడా అమలు చేయట్లేదు. దయచేసి ఆ 2016లో ఉన్నటువంటి చట్టాలను వెంటనే అమలు చేసి ఇంద్రధనుస్సు అని మీరు మాయమాటలు చెప్పిన ఇచ్చేటంటే దాన్ని కూడా అమలు చేయాలి, రానున్న బడ్జెట్లో పెట్టాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దివ్యాంగుల సెల్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు పూలపాటి దుర్గారెడ్డి గారికి, అలాగే మా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మన ఆవుల నాగేంద్ర గారికి, వీళ్ళందరికీ కూడా వేదికను అలంకరించిన మోహన్ రెడ్డి గారికి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్న నేటికి ఒక్క దివ్యాంగ పెన్షన్ కూడా మంజూరు కాలేదు. అలాగే ఇటీవల కాలంలో దివ్యాంగులపై దాడులు ఎక్కువైపోయినాయి. ఒక చోట అయితే దివ్యాంగురాలు పెన్షన్ కూడా ఒక ఎమ్మెల్యే తొలగించే పరిస్థితి, డైరెక్ట్గా లెటర్ ఇచ్చి మరి దివ్యాంగురాలకు పెన్షన్ తొలగించని చెప్పి పక్క నియోజకవర్గం అనపత్రాలు జరుగుతున్నాయి. ఇలాగా డైరెక్ట్గా కూటమి ప్రభుత్వ నాయకులు దివ్యాంగుల పెన్షన్ తొలగించమని సాక్షాత్తు ఎమ్మెల్యేలే లెటర్లు రాసి మరి వీళ్ళకి తొలగించండి అని చెప్పి రాసిస్తున్నారంటే దివ్యాంగుల ప్రభుత్వానికి, దివ్యాంగులకి పట్ల ఈ కూటమి ప్రభుత్వానికి ఎంత నిరంకుశ వైఖరి ఉందని తెలియజేసుకుంటున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు 21 రకాలైనటువంటి దివ్యాంగుల చట్టం ప్రకారం 21 రకాలైనటువంటి అవయవాల లోపల వాళ్ళందరూ కూడా వికలాంగుల చట్టం ప్రకారం వికలాంగులకు వస్తారంటే అందులో బొల్లు కూడా ఉంది సార్. అలాగైతే మీరు మా వికలాంగుడే
అయినా సరే సాటి వికలాంగుల పట్ల మీకు ఎంత కక్ష ఏంటనేది మేము ఈ రోజున మేము తెలియజేసుకుంటాం సార్. ఈ కక్షా ధోరణి మార్చకపోతే భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎటువంటి ఉద్యమాలకైనా సరే మేమందరం కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటాం సార్. అలానే మానసిక వికలాంగులకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక సదరన్ సర్టిఫికెట్లో చాలా శాతాన్ని తగ్గించడమే కాకుండా వాళ్ళకి టెంపరీ సర్టిఫికెట్లు ఇస్తున్నారు సార్. మానసిక వికలాంగత్వం పిచ్చి అనేది అసలు తగ్గి ఇదే కాదు సార్. అది మీ డాక్టర్లు అడిగినా సరే మీ సెక్రటరీలు అడిగినా సరే అది తెలుసుకుని సాటి వికలాంగుల పట్ల మీరు దయ చూపించి దివ్యాంగుల పెన్షన్లు మంజూరు చేసి దివ్యాంగుల చట్టం 2016 చట్టం ప్రకారం ఈ వికలాంగుల సర్టిఫికెట్లు దొరికిస్తున్న డాక్టర్లపై 922A కట్టి సెక్షన్ 922A ప్రకారం వాళ్ళని 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు కఠిన కార్యవాహ శిక్ష ఈ డాక్టర్లకు విధించమని తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వికలాంగుల సంఘ అధ్యక్షులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్రతి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల తరపున పోరాడతామని తెలియజేసుకున్నాం సార్. థ్యాంక్ యూ.